అంటారు? ఎలా ఇస్తారు తమ్ముడు? అది మామూలు గుడి కాదు తమ్ముడు. ఆ గుడి వెనకాల ఒక కొండ ఉంది తెలుసా? ఆ కొండ సంజీవిని పర్వతం నుండి కింద పడిపోయిన ఒక భాగం. అక్కడ చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి. అంతేకాకుండా అగస్త్యముని అక్కడికి వచ్చి తపస్సు చేశాడు కాబట్టి అగస్త్యమల అనే పేరుంది. ఈ గుడి ఈ కొండ ఉంది కాబట్టే ఈ ఊరిలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి రోగం రావట్లేదు. అలాంటప్పుడు రాత్రులు మాత్రమే ఎందుకలా? పిచ్చి పడుతుంది తమ్ముడు. ఏంటి సార్ మీరు దయ్యాల కథలు చెప్తున్నారు? గుడి లోపల ఎందుకు అలా జరుగుతుంది? ఇలా మీలాగే నమ్మకం లేక ఆ కాలం రాజుల నుంచి బ్రిటిష్ వాళ్ళ దాకా రాత్రి గుడి లోపలికి వెళ్ళిన వాళ్ళు తెల్లారి పిచ్చి పట్టి బయటకు వచ్చారు. ఇది కూడా కథేగా. అలా ఎవరికన్నా జరగడం మీరు చూసారా? కొన్ని సంవత్సరాల క్రితం ఓ చిత్రకారుడు ఎవరు చెప్పినా వినకుండా నేను పరిశోధిస్తానని ఆ గుడి లోపలికి వెళ్ళాడు. తెల్లారి మతిస్థిమితం లేకుండా ఆ కోనేటి దగ్గర కూర్చున్నాడు. ఆయన చేతిలో ఈ పేపర్ ఉంది. ఇది మీకెలా దొరికింది సార్? ఆయన మా నాన్నగారు. చివరిగా ఆయన ఏం చూశారో ఏం గుర్తుందో దాన్ని దీంట్లో గీశారు. ఈ గుళ్ళో మన ఊహకందని ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నాయి తమ్ముడు. నేను వెళ్తాను సార్. నాలో సగం లేడు, నన్ను పాతేస్తాడట. అకస్మాత్తుగా ఎలా వచ్చారేమిటి స్వామి?
కారణం లేకుండా కర్మ లేదు. ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మారడానికి రోహిణి నక్షత్రం రోజు గుడిలో సుదర్శన హోమం జరిపించండి. సరే స్వామి. సింగార మదన మోహన హే శ్యామ సుందర స్వామి, వీరు మీకోసం నమస్కారం. సింగార మదన మోహన. ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్తాను బాబు. అర్జున రాయప్ప కాలం నుంచి ప్రతి సంవత్సరం రోహిణి నక్షత్రంలో ఈ జాతర జరుగుతుంది. మదన మోహన శ్రీ మురళి మోహన. ప్రతి సంవత్సరం 4 కుండలు పెడతారు. ఒక చిన్న కుర్రాడికి కృష్ణుడి వేషం వేసి పుట్టి కొట్టిస్తారు. ఈ 4 కుండల్లో ఒక్క కుండలో మాత్రమే వెన్న ఉంటుంది. ఇది ఒక్కసారి కూడా తప్పింది లేదు. సరిగ్గా వెన్న ఉన్న కుండ మాత్రమే పగలగొడతాడు. సుందర సింగార మదన శ్రీకృష్ణుడే ఆ చిన్న కుర్రాడిలో లీనమై ఈ కుండ పగలగొడతాడని ఊరివారి నమ్మకం. మోహన సింగార రూప. సింగార మదన మోహన సింగార రూప. శ్యామ సుందర మదన మోహన. శ్యామ సుందర మదన మోహన. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే ఈ కొండ మీదకి వచ్చినప్పుడు గంధర్వుల సంగీతానికి పరవశించి వేణునాదం చేశారు అని అంటూ ఉంటారు. అలా చివరగా వాయించిన ఆ వేణువును ఇక్కడే వదిలి వెళ్లారని మా ఊరి వాళ్ళ నమ్మకం. ఈ తాళపత్రాల ద్వారా బొమ్మ గీసిన దాన్ని బట్టి మాకొక విషయం తెలిసింది. ఇది చూడు, ఈ డోర్లో ఉన్న పాము కాళింగ. కృష్ణుడి కాలంలో యమునా నది తీరంలో ఇది బ్రతికినట్టు, కృష్ణుడు దాని మీద ఎక్కి నృత్యం చేసి దాన్ని అదుపు చేసినట్టు ఒక కథ ఉంది. ఈ కాళింగ ఇప్పటికి కూడా ఈ కృష్ణుడి గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తోందని ఈ ఊరు వాళ్ళ నమ్మకం. ఈ సీక్రెట్ డోర్ నాగబంధంతో మూయబడుంది. అది గరుడ మంత్రం చదివితే తెరుచుకుంటుందని ఈ తాళపత్రాల్లో ఉంది. ఆ గరుడ మంత్రం కృష్ణప్ప గారి కుటుంబానికి మరియు కొంతమంది ఋషులకు మాత్రమే తెలుసంట. అలాంటప్పుడు ఆయన్ని అడుగుదాం, ఏమంటావ్? మీ ఇంట్లో దొంగతనం చేస్తామని వెళ్ళి ఓనర్నే తాళం అడుగుతావా? అప్పుడు డోర్ పగల కొట్టేద్దాం, అవదా? ఏదో ఒకటి ఉంటావా? దీనికి వేరే దారే లేదా? ఉంది, ఇది చూడు. వ్యూహ చక్రం, ఇట్స్ కీ. ఆ గుంట చూడు, అదే నాగబంధం. ఆ వ్యూహ చక్రాన్ని ఆ గుంటలో పెడితే ద్వారం ఓపెన్ అవుతుంది. ఈ వ్యూహ చక్రం గుడిలోనే ఎక్కడో ఉంది. దానికి కావలసిన క్లూని మనమే వెతకాలి. దీనికన్నా బ్యాంక్ కన్నా వేసి ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వడం బెటర్. ప్లాన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం? ఇంకో 7 రోజుల్లో సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజంతా గుడి మూసే ఉంటుంది. ఆ రోజు తెల్లవారుజామునే వెళ్తాం. మనం డీటెయిల్డ్గా వర్క్ చేయాలి. రేపు ఇదే ప్లేస్లో కలుద్దాం. ఓకే? ఓకే. ఏంటి అర్జున్? ఏం లేదే. నేను చెప్పిన మ్యాటర్ గుర్తుందిగా? చాలా స్మూత్గా వెళ్తుంది. ఇక్కడ గుడిలో 5000 సంవత్సరాల నాటి పురాతనమైన కృష్ణుడి వేణువు ఉన్నట్టు నేను కన్ఫర్మ్ చేశాను. ఈ టీం మొత్తం అక్కడ ఒట్టి నిధి మాత్రమే ఉందనుకుంటున్నారు. నువ్వు ఆ వేణువు నమ్మడానికి అరేంజ్మెంట్స్ చేయి. ఎవడు అడ్డం వచ్చినా
నేను చూసుకుంటా. అండర్స్టూడ్. యా. అర్జున్ ముందు ఫ్లూట్ తిని అది మన చేతికి రాని, దాని తర్వాత